అందరికీ నమస్కారం. చాలామంది సిఏఏ ఇష్యూ ఏదైతే నేషనల్ ఇష్యూ నడుస్తుందో దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏముంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి ముందు వచ్చి మీడియా ముందర మాట్లాడాలని చెప్పి నేను రావడం జరుగుతుంది. భారతదేశము కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఎన్నో సివిలైజేషన్స్ని చూసి ఇవాల్వ్ అయిన దేశము. ఎన్నో వందలాది కులాలు, మతాలు, భిన్న ప్రాంతాల ఆచారాలు ఇలాంటివి ఉన్న ఒక చాలా పెద్ద దేశము, గొప్ప దేశము. ఈ పెద్ద దేశంలో, గొప్ప దేశంలో ప్రపంచమంతటా కూడా మాట్లాడుకునేది ఏమంటే it is one of the best democracy and the biggest democracy which is safeguarding the interest of the citizens irrespective of their race, region, religion or caste or creed అని చెప్పి. సో ఎక్కడ కూడా విపక్ష అనేది మన భారతదేశంలో ఈరోజు వరకు కూడా లేదు. ఈరోజు భారతదేశంలో ఉండే ముస్లిం సమాజంలో మాత్రము ఈ సిఏఏ చట్టాల వల్ల భయోందోళనకు గురి కావడము, అపోహలకి గురి కావడము, వాళ్ళు రేపటి రోజు మేము ఇబ్బంది పడతామనే ఆలోచనలో వాళ్ళు పడిపోయినారు. కాబట్టి ఆ రోజు పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండే కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది క్లారిటీగా, మీరు ఈ సిఏఏ ఫార్మాట్ని ఇన్ దిస్ కరెంట్ ఫార్మాట్ మాకు యాక్సెప్టబుల్ లేదు, మీరు దీంట్లో ముస్లిమ్స్ని కూడా యాడ్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్తున్నది ఏమంటే ఎక్కడ కూడా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మనము విపక్ష చూపిస్తే అది దేశం కోసం మంచిది కాదు. కాబట్టి అందరి మనోభావాల్ని మనము తీసుకొని వెళ్ళాలా. ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైనే ఏమంటే కులం చూడము, మతం చూడము, పార్టీ చూడము, ప్రాంతం చూడము, ఎక్కడ విపక్ష అనేది లేదు. అందరికీ సమానత్వంతో ప్రతి సంక్షేమ పథకం కానీ ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వాళ్ళకు ప్రతి విధంగా కానీ వాళ్ళకు భరోసా, భద్రత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు సిఏఏలో 6 రిలీజియస్ మైనారిటీస్కి పెట్టి దాంట్లో ముస్లిమ్స్ని చేర్పియకపోతే ఆ సిఏఏ చట్టము రావడం వల్ల రేపటి రోజు వచ్చే ఎన్పిఆర్ కానీ ఎన్ఆర్సీ కానీ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ బీద ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు వాళ్ళ సిటిజన్షిప్ని ఒకవేళ ముస్లిమ్స్ ప్రూవ్ చేసుకోలేని పరిస్థితుల్లో పడినప్పుడు ఈ సిఏఏ చట్టం అనేది అందరికీ వర్తిస్తుంది. కానీ ముస్లిమ్స్లకు ఒక్కటే మాత్రము వర్తించకుండా వాళ్ళు నిజమైన భారతదేశ పౌరులైన వాళ్ళు రెఫ్యూజీలుగా అయ్యే పరిస్థితి అయిపోతుంది అని చెప్పి ఒక చాలా భయోందోళనలో ఈరోజు ఉన్నారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారి స్టాండ్ కూడా ఏమి అంటే అన్ని పర్సనల్ లా బోర్డ్స్తో, అంటే సిఖ్స్ ఉండని, జైన్స్ ఉండని, పార్సీస్ ఉండని, జ్యూస్ ఉండని, ముస్లిమ్స్ ఉండని, ప్రతి ఒక్కరి పర్సనల్ లా బోర్డ్స్తో వాళ్ళ పెద్దలతో కూర్చొని ఏమి చేస్తే ఇంక్లూజివ్ అప్రోచ్ అవుతుంది, ఏమి చేస్తే ప్రతి ఒక్కరిని మనము న్యాయం చేసే విధంగా చేయగలుగుతాం, ఏమి చేస్తే దేశంలో ఉండే ప్రతి ఒక్క నాగరికుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాడు అనే విధంగా మనము చేసుకుంటే బాగుంటుంది అని ఆ రోజు పార్లమెంట్లో చెప్తున్నాము, ఈరోజు చెప్తున్నాము. ఇన్ దిస్ కరెంట్ ఫార్మాట్ ఆఫ్ సిఏఏ మేము యాక్సెప్టబుల్ లేము. ఎందుకంటే ఒక మేజర్ ఒక పాపులేషన్ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మేము మా పార్టీ, మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి.
ప్రత్యేకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ ఈ రోజు వరకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కు చూపించిన ప్రేమ కానీ వాళ్ళకు చేసిన మేలు కానీ చూసుకుంటే కూడా ఖచ్చితంగా మైనార్టీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా భయోందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. దానికోసమే అసెంబ్లీ సాక్షిగా ఎన్ఆర్సీని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ఉండే ఫార్మాట్లో మేము చెయ్యలేము అని చెప్పి కూడా అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది అని చెప్పి కూడా మరొక్కసారి మీడియా ద్వారా మీకు గుర్తు చేపిస్తున్నాను. ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఏ చట్టాల వల్ల ఏ ఒక్క మనిషికి కూడా ఇబ్బంది అయితే దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. దానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అనేది కూడా మేము ప్రజల వాణి ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఉండే కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, భారతదేశం అనేది ఒక గొప్ప దేశము, ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉండే దేశము, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా ఉండే దేశము, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళం. కాబట్టి ప్రపంచంలోనే ఇంకా పేరు ప్రఖ్యాత పెంచే విధంగా మన చట్టాలు ఉండాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫార్మాట్ ఆఫ్ సిఏఏని మాకు యాక్సెప్టబుల్ లేదు అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముస్లిం సమాజానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే పనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర విపక్ష లేదు అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సార్ ఒక నిమిషం, ఇప్పుడు కేరళ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మేము ఈ సిఏని అమలు చేయము అని అంటారు. మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి వైఖరి ఏమైనా తీసుకుంటారు? ఇప్పుడు చెప్పింది కూడా మేము అదే మేము మా పార్టీ తరపు నుంచి ఈ కరెంట్ ఫార్మాట్ ఆఫ్ సిఏని వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో అమెండ్మెంట్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో అమెండ్మెంట్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముస్లిమ్స్ని, జ్యూస్ని వాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరైనా మిగిలిపోయింటే కూడా వాళ్ళని కూడా యాడ్ చేస్తే మంచిది. కానీ ఒకరిని తొలగించడము, ఒక వర్గానికి తొలగించడం అనేది మంచిది కాదని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన పోతున్నాయి. ఇది ఎఫెక్ట్ ఎలక్షన్ అవుతుంది. అది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో ఇంతకుముందు కూడా వాళ్ళు అలయన్స్లో ఉండినారు. దాని తర్వాత మేము అలయన్స్లో ఎప్పటికీ బీజేపీ పార్టీతో కలవము అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మళ్ళీ మోడీ గారికి కూడా ఎన్నోసార్లు ఆయన తిట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు పోయి కలవడం జరిగింది. ఆయనకు ఒక నైతిక విలువలు కానీ, సిద్ధాంతాలు కానీ, రాజకీయాలపైన, దేశ ప్రజల మనోభావాలపైన క్లారిటీ లేదు. వయసు వచ్చింది, ఆయనకు ఎట్లా పవర్ తెచ్చుకోవాలా, ఎవరి షేర్ ఆఫ్ ఓటర్స్ని నా బుట్టలో వేసుకోవాలా, నా షేర్ ఆఫ్ ఓటర్సు తక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ షేర్ ఆఫ్ ఓటర్స్ని తెచ్చుకుందాము, బీజేపీ పార్టీ నుంచి తెచ్చుకుందాము. ఇంకా ఆయనకు వీలు అవుతుంటే ఒకవేళ సిద్ధాంతాలు వేరే కాకపోయింటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి కూడా తెచ్చుకొని అలయన్స్ని కుదిరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగో అలాగా ఆయన ఈరోజు ప్రభుత్వంలో రావాలని చెప్పి ఒక కాంక్షనే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలపైన కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలపైన కానీ, ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముస్లిం ప్రజల మనోభావాలపైన కానీ ఆయన ఎలాంటి స్పందన ఆయనకు లేదు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అసెంబ్లీలో కూడా ఎన్ఆర్సీ రెజల్యూషన్ మేము ప్రవేశపెడుతున్నప్పుడు వాళ్ళకు తెలిసిన ఆ రెజల్యూషన్కి వాళ్ళు ఆ రోజు సపోర్టు ఇవ్వలేదు. అలాగే వేరే సాకు చూపించి వాకౌట్ చేసి ఆ రోజు అసెంబ్లీలో డిస్కషన్లో పాల్గొనకుండా కూడా వెళ్ళిపోయినారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.